ఆద్రియన్ చక్రవర్తి కాలంలో క్రీస్తు సంఘముపై జరిగిన హింసను గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఈ హింస క్రీస్తు శకం 117 మరియు 138 మధ్యలో జరిగిన హింస. ట్రాజన్ చక్రవర్తి పిదప ఆద్రియన్ చక్రవర్తి అయ్యెను. ట్రాజన్ చక్రవర్తి ప్రదర్శించినంత క్రూరత్వమును ఇతడు కూడా ప్రదర్శించి 3వ హింసను కొనసాగించెను. ఇతని పరిపాలనలో సుమారు 10,000 మంది క్రైస్తవులు హతసాక్షులైరి. యేసు మరణమునకు దృష్టాంతముగా అనేకులకు ముళ్ళ కిరీటములను పెట్టి ప్రక్కలో బల్లెములతో పొడిచి సిలువ వేసిరి. విజయము వీరత్వము గల రోమా సైన్యాధిపతి అయిన యూస్టాకియాస్ రోమా సైన్యము పక్షమున అనేక యుద్ధములలో విజయము సాధించెను. అనేక యుద్ధములలో జయము పొందినందులకు రోమా పట్టణంలో వేడుకలు జరిగించుచు ఆ సందర్భమున అన్యదేవతకు విజయ సూచికగా బలి నర్పించుటకు విగ్రహారాధికుల యజ్ఞంలో చేరవలసినదిగా యూస్టాకియాస్ను చక్రవర్తి ఆజ్ఞాపించెను. అయితే చక్రవర్తి అహంకారము కంటే అతని హృదయ విశ్వాసము ఉన్నతమైనది కనుక అతడు ఆ ఆజ్ఞను తిరస్కరించెను. దానికి కోపోద్రేక్తుడైన ఆద్రియన్ యూస్టాకియస్ రోమునకు చేసిన విశిష్ట సేవలను కూడా మరచి అతనిని అతని కుటుంబమంతటిని సంహరించెను. ఆ కాలములోనే ఫాసినెస్ మరియు జోవిటా అను సహోదరులిద్దరూ గొప్ప సహనముతో హింసలను అనుభవించుట చూచిన కొలోసెరియస్ అను అన్యుడు పరవశుడై ఆశ్చర్యముంది క్రైస్తవుల దేవుడు గొప్పవాడు అని కేకలు వేసెను. దానికి వెంటనే కొలోసెరియస్ను బంధించి ఆ ఇరువురు సోదరులతో బాటు అతనిని కూడా చిత్రహింసలకు గురి చేసిరి. చక్రవర్తి అయిన ఆద్రియన్ ఎథెన్సు పట్టణమును దర్శించుటకు వచ్చినప్పుడు ఆ పట్టణ సంఘ విచారణకర్త అయిన క్వాడ్రేటస్ క్రైస్తవుల పక్షముగా చక్రవర్తితో తెలివిగా వాదించెను. అదే సమయంలో ఆ పట్టణ వేదాంతి అయిన అరిస్టిడేస్ క్రైస్తవుల పక్షముగా చక్రవర్తికి ఒక గంభీరమైన ఉత్తరము వ్రాసెను. ఈ 2 సంఘటనల ద్వారా చక్రవర్తికి దయ కలిగి హింస యొక్క తీవ్రతను తగ్గించెను.